తమలపాకును వేడి చేసి అక్కడ పెట్టుకుంటే తమలపాకు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాల బారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంత దౌర్బల్యం, రక్తహీనత, కంటి జబ్బులు, ముఖానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తమలపాకును భోజనం చేసిన తర్వాత తీసుకుంటే నోరు శుభ్రమవుతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కానీ కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. తమలపాకును వేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరం చేసుకుంటుంటారు. దీన్ని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యం బారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు. పులిపిరులున్నవారు తమలపాకు కాడను సున్నంలో కలిపి 1 వారం పాటు ఆ పులిపిరిపై పూయండి. దీంతో పులిపిరులు రాలిపోతాయి. దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డకట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డకట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత వ్యాధులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.